నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశి ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబర్ 30, 31, జనవరి 1న శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాట్లు. స్వామివారి దర్శనం కల్పించడంలో సామాన్యులకు పెద్దపీట వెల్లడించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న విశ్వకర్మ యోజన పథకాన్ని చేతి వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన విశ్వకర్మ యోజన అమలు కమిటీ సభ్యులు చిట్టిబాబు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు. అవగాహన రాహిత్యంతో జగన్ వ్యాఖ్యలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మండిపడ్డ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3వ తేదీన తిరుపతి సీతమ్మ నగర్ రోడ్డులో సావిత్రిబాయి విగ్రహాన్ని స్థాపించనున్నాం పేర్కొన్న బీసీ నేతలు. వార్తల్లోని వివరాలు. ప్రతి సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది జనవరి 1న పురస్కరించుకుని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాట్లు పూర్తి చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాట్లపై శనివారం కాణిపాక ఆలయ ఆవరణలోని ప్రత్యేక సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణినాయుడులతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది జనవరి 1న శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు రావడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆంగ్ల సంవత్సరాదికి ఆలయం వద్ద చిత్తూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. వీటితో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అనుభవాల దృష్ట్యా ఆంగ్ల సంవత్సరాదికి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమన్వయ సమావేశంలో అడిషనల్ ఎస్పీ, చిత్తూరు ఆర్డీఓ, జిల్లా అధికారులు, ఆలయ కమిటీ బోర్డు మెంబర్లు, ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 1 జనవరి సందర్భంగా హెవీ రష్ వస్తుంది. ఎక్కువ మంది వస్తారు స్వామివారి దర్శనం కోసం. సో కరెక్ట్ అరేంజ్మెంట్ ఉండాలి, భక్తులకి కరెక్ట్గా సర్వీస్ అందరూ ఇవ్వాలి. ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖ అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. 30, 31, 1 ఈ 3 రోజు అందరూ అలర్ట్గా ఉండాలి. క్రౌడ్ మేనేజ్మెంట్, క్యూ మేనేజ్మెంట్, ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిసిటీ సర్వీస్ మేనేజ్మెంట్ మరియు లైటింగ్ వ్యవస్థ, ఆరోగ్యం వ్యవస్థ, రోడ్స్, బిల్డింగ్స్, సేఫ్టీ అరేంజ్మెంట్స్, అన్ని ఫెసిలిటీస్ అన్ని శాఖలు బేసిక్లీ కరెక్ట్గా పనిచేయాలి. ఈ సందర్భంగా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. ఈ న్యూ ఇయర్ సందర్భంగా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ తరఫు నుండి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాము అది మన తరఫు నుండి మేము చెప్పాము. ఇంకా ఏమేమి చేయాలి, ఏం కోఆర్డినేషన్స్ ఉన్నాయి అది కూడా చెప్పడం జరిగింది. ఒక పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్ చేసుకొని జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ పెట్టుకొని ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా, పార్కింగ్ ఇష్యూస్ లేకుండా ఎంత తక్కువ టైంలో కామన్ పబ్లిక్కి చక్కగా దర్శనం చేసుకొని కంప్లీట్ చేయాలి. ఆ రకంగా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ ఒక వార్ ఫూటింగ్లో పని చేస్తాము. అండ్ మన తరఫు నుండి డిఎస్పీ చిత్తూరు ఆధ్వర్యంలో బందోబస్తు ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ రిలేటెడ్ ఏ ఏర్పాట్లు చేయాలి దాంట్లో సక్సెస్ఫుల్గా చేస్తాం. ఇప్పుడు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో అరౌండ్ 200 ఇనిషియల్గా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా కొంతమంది రిజర్వ్ కూడా పెడతాము. ఒక 29th ఆ డేట్లో 30th రష్ చూసుకొని వి విల్ ఫర్దర్ ఇంక్రీజ్. అదేవిధంగా నూతన ఆంగ్ల సంవత్సరం తొలి రోజు అత్యధిక మంది ఆలయానికి వచ్చే అవకాశం ఉందని గత అనుభవాల దృష్ట్యా ఈరోజు అధికారులందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు,
అలాగే పాలక మండలి చైర్మన్ గారు, ఈఓ గారితో పాటుగా అన్ని విభాగాల ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా సమావేశం కావడం జరిగింది. గతంలో 50 నుంచి 60 వేల వరకు జనవరి 1 రోజు స్వామివారి దర్శించుకున్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి ఈసారి వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వస్తోంది, సెలవులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతో ఇలాంటి ఏర్పాట్లు చేయాలని ఒక రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా 60,000 కాదు, 70,000 కాదు, ఇంకా మించి వచ్చినా, ఎంతమంది విఐపీలు వచ్చినా వారందరికీ సంతృప్తికరమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి దర్శనం కల్పించాలనేది ఈ సమావేశం యొక్క తీర్మానం. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు అవుతున్న విశ్వకర్మ యోజన పథకాన్ని చేతి వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని విశ్వకర్మ యోజన అమలు కమిటీ సభ్యులు చిట్టిబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరం ఎంఎస్ఆర్ కాంప్లెక్స్ తమ కార్యాలయంలో శనివారం విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధి పొందని వారితో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023 నుంచి 18 రకాల చేతి వృత్తిదారులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, తద్వారా వారిని బలోపేతం చేసి వారి సాధికారత కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భారత ప్రధాని నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తి పరివాహను బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో వారి సాధికారత కోసం విశ్వకర్మ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని గత 2-3 సంవత్సరాల ముందు ప్రారంభం చేశారు. దాని ప్రకారము 18 చేతి వృత్తి పని వాళ్ళను గుర్తించడం అనేటువంటి జరిగింది. మేస్త్రీలు, దర్జీలు, కార్పెంటరీ వాళ్ళు, కమ్మరి, కుమ్మరి, బుట్టలు అల్లేటువంటి వాళ్ళు, వలలు తయారు చేసేటువంటి వాళ్ళు, పడవలు తయారు చేసేటువంటి వాళ్ళు, ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 18 చేతి వృత్తులను ఐడెంటిఫై చేసి వారిని ఆ వృత్తుల్లో పనిచేసేటువంటి వారు ఎవరున్నారో వారందరినీ కూడా విశ్వకర్మ యోజనలో రిజిస్టర్ చేసుకోమని చెప్పి కోరడం అనేటువంటి జరిగింది. ఈ కార్యక్రమంలో 2023 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మొదట 4 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైనటువంటి విశ్వకర్మ యోజన తర్వాత అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. మన జిల్లాలో కూడా విశ్వకర్మ యోజన కింద అనేక మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక్కొక్క వృత్తికి సంబంధించి దాదాపు 7,000, 8,000, 9,000, 10,000 అలా చేసుకున్నారు. అత్యధికంగా టైలర్స్, దర్జీ వాళ్ళు 13,000 మంది రిజిస్టర్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారము 13,000 మందికి మనము కన్సిడర్ చేయలేదు. మిగిలినటువంటి చేతి వృత్తుల్లో కాపీ మేస్త్రీలకు, వడ్రంగి వాళ్లకు, కమ్మరి, కుమ్మరి వాళ్లకు అందరికి కూడా ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పీరియడ్లో రోజుకు 500 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి ఈ విధంగా విశ్వకర్మ యోజన లబ్ధిదారుడు అని చెప్పి ఇచ్చిన తర్వాత లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి బ్యాంకుకు వారి పేరు పంపించడం, వారికి ఇన్సెంటివ్గా డెవలప్మెంటల్ లోన్ అంటే మొదటి సంవత్సరం 1,00,000 రూపాయలు వారికి 5% ఇంట్రెస్ట్ రేటుతో ఇవ్వడం అనేటువంటి జరిగింది. బిచ్చగాలను సైతం కుబేరులుగా చేస్తున్న జీఎస్టీ స్కామ్ చిత్తూరులో వెలుగు చూసింది. ఒక దళిత కుటుంబానికి చెందిన సామాన్యుడికి దాదాపు బినామీ సంస్థ పేరుతో 43 లక్షలు జీఎస్టీ కట్టాలని నోటీసు రావడంతో ఆ కుటుంబం మొత్తం అవాక్కయ్యారు. బిచ్చగాలను సైతం కుబేరులను చేస్తున్న జీఎస్టీ స్కామ్ చిత్తూరులో వెలుగు చూసింది. ఒక దళిత కుటుంబానికి చెందిన సామాన్యుడికి దాదాపు బినామీ సంస్థ పేరుతో 43 లక్షలు జీఎస్టీ కట్టాలని నోటీసు రావడంతో ఆ కుటుంబం మొత్తం అవాక్కయ్యారు. దీనికి సంబంధించి బాధితుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో మీడియాను ఆశ్రయించి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడుతూ షేక్ రిజ్వాన్ చిన్నా చితక వ్యాపారాలు చేస్తూ తన దగ్గర చిన్న స్థాయి ఉద్యోగుల వ్యక్తిగత సమాచార ధృవపత్రాలు సేకరించి దాదాపు 80 పైగా సంస్థలు బినామీలుగా నమోదు చేసి కోట్లు గడించాడని చిత్తూరు 39వ డివిజన్ హరిజనవాడకు చెందిన విజయ చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
నా పేరు జి విజయ్ చక్రవర్తి. నేను చిత్తూరులో పెద్దాజీవాడలో నివాసం ఉంటాను. నేను గత ఆగస్టు 2025 సంవత్సరంలో నాకు ఒక నోటీస్ రావడం జరిగింది. ఆ మరుసటి రోజు ఇంకో నోటీస్ రావడం జరిగింది. ఫస్ట్ నోటీస్ ఏమంటే 92,000 మీరు జిఎస్టీ బకాయిలు ఉండాలి గవర్నమెంట్కి, అది వెంటనే చెల్లించాలి, దేని వల్ల మీ మీద యాక్షన్ తీసుకుంటామని వచ్చింది. ఏందయ్యా మన మీద ఏంది 92,000 అనేది? దాని గురించి చూడగానే 2 రోజుల్లో మళ్ళీ ఒక నోటీస్ వచ్చింది. ఈసారి చిన్నది కాకుండా కొంచెం పెద్దదిగా 42 లక్షలు కట్టాలని వచ్చింది. నాకు ఏమీ ఏం తోచలేదు. ఎందుకు వచ్చింది? మనం ఎప్పుడు బిజినెస్ చేయలేదు, ఏమీ చేయలేదు, మన మీద ఎందుకు వచ్చిందని అర్థం కాకుండా నేను ఆ నోటీసుల్ని పరిశీలిస్తే నా పేరు మీద ఒక ఫర్మ్ ఉంది, ఆ ఫర్మ్లో బిజినెస్ జరిగింది అనేసి ఉండిందనమాట. నేను దాని గురించి కొంచెం దీర్ఘంగా ఆలోచించి ఎప్పుడు ఫర్మ్ ఓపెన్ అయింది ఏమని చూస్తే 2019 సంవత్సరంలో ఓపెన్ అయినట్టు ఆన్లైన్లో చూపించింది. ఆన్లైన్లో చూపించినప్పుడు ఒకసారి నేను వెనక తిరిగి ఆలోచించుకుంటే నా ఫర్మ్ ఎక్కడ ఓపెన్ అయి ఉంటుంది, నా డీటెయిల్స్ ఎక్కడ ఇదై ఉంటుందని వెనక తిరిగి చూసుకుంటే 2018 నుంచి 2019 వరకు నేను రిజ్వాన్ అనే వ్యక్తి దగ్గర పనిచేశాను. అతను స్క్రాప్ బిజినెస్ చేసేవాడు. అతను అప్పట్లో నా దగ్గర నీకు శాలరీ వేసేదానికి ఒక అకౌంట్ కావాలని, దానికి నాకు నీ ఆధార్ కార్డు పాన్ కార్డు కావాలని తీసుకొని నా పేరు మీద ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేసేదానికి యత్నించినాడు. ట్రై చేసినాడు, ఓపెన్ అయిందని అనుకుంటాను నేను, కానీ ఆ డీటెయిల్స్ ఏది నాకు అందలేదు. మొత్తం ఎవరికి పోయింది ఏమి, ఆ బ్యాంకర్ ఎవరికి ఇచ్చినాడు ఏమని తెలియదు. ఇప్పుడు నాకు ఏం చేయాలో ఏమీ తోచగా మళ్ళీ నేను కొంతమంది దగ్గర అడగగా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వకపోతే ఇది నీ తలకే చుట్టుకుంటుందని చెప్పడంతో నేను దీని మీద కంప్లైంట్ రెడీ చేసి ఈ కంప్లైంట్ని ఏపీ సీఎం, పిఎం, ఇక హోంమంత్రి, రాష్ట్ర ఇంకా సెంట్రల్ హోమ్ మినిస్టర్లు కాకుండా మరి ఫినాన్స్ మినిస్టర్కి, మా స్టేట్ ఫినాన్స్ మినిస్టర్కి, ఈ జిఎస్టీకి సంబంధించిన ఎవరెవరు ఆఫీసర్స్ ఉండాలో వాళ్ళకందరికి కలిపి ఒక 12 మందికి నేను నోటీసులు పంపించినాను. నోటీసులు అంటే కంప్లైంట్స్ ఇచ్చినాను. ఆ కంప్లైంట్స్ మీద ఇంకా నాకు రిప్లై అయితే రాలేదు. నాకు అధికారులు, పాత్రికేయ సోదరులు అందరూ నా మీద కొంచెం దయించి నా బోటి సామాన్యుడు ఇలాంటి విషయాల్లో బలి కాకూడదని నన్ను కాపాడాలనేసి దయచేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు న్యాయం పక్షాన్ని నిలబడి నాకు చేయాల్సిన మంచి చేస్తారనేసి ఇక్కడ ఇదంతా. సనాతన హిందూ ధర్మ పరీక్షనే లక్ష్యంగా మరో గొప్ప ఆధ్యాత్మిక యాత్రకు సన్నాహాలు పూర్తయ్యాయి. కీర్తిశేషులు యాయవరం కృష్ణమూర్తి శర్మ ఆశయ సాధన కోసం ఆయన తనయుడు వైఎస్ శేఖర్ ఆధ్వర్యంలో మార్చి 24, 2026 నుంచి ఏప్రిల్ 3, 2026 వరకు కాశీయాత్ర నిర్వహించనున్నారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన సనాతన ధర్మ పరంపరను ప్రజలకు చేరువ చేయటమే లక్ష్యంగా యాయవరం కృష్ణమూర్తి శర్మ తన జీవితాన్ని అహర్నిశలు ధర్మసేవకి అంకితం చేశారు. వివిధ గ్రామాల నుంచి వందలాది హిందూ ధర్మ భక్తులతో కలిసి సనాతన దేవాలయాలను సందర్శిస్తూ ఆలయాల విశిష్టతను, స్థల పురాణాలను ప్రవచనాల ద్వారా వివరించారు. యాత్రంతా నిత్యం స్వామి శరణం ఘోషలతో మారుమోగుతూ యాత్రకు అవసరమైన అన్ని ఏర్పాట్లను స్వయంగా నిర్వహిస్తూ హిందూ ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే దిశగా వైఎస్ శేఖర్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు యాయవరం కృష్ణమూర్తి శర్మ కాశీయాత్ర పేరుతో ఈ ఆధ్యాత్మిక యాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. సనాతన ధర్మానికి అంకితమైన ఈ యాత్ర హిందూ సమాజానికి మార్గదర్శకంగా నిలవనుందని పేర్కొన్నారు. పలమనేరు సమీపంలో టీటీడీ గోశాలకు జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఉచితంగా ఎండుగడ్డి అందజేశారు. పలమనేరు సమీపంలో టీటీడీ గోశాలకు జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఉచితంగా ఎండుగడ్డి అందజేశారు. శ్రీనివాస సేవా ట్రస్ట్ మరియు జ్యోతుల ఫౌండేషన్ సభ్యులు శనివారం గోశాల అధికారులకు 8 లారీల గడ్డిని అందించారు. అక్కడి రైతులు సైతం ఎండుగడ్డిని ఉచితంగా అందజేశారని వారు తెలిపారు. తిరుపతి గోశాలకు 16 లారీలు, జూ పార్కు 2, పలమనేరుకు 8, మొత్తం 26 లారీల గడ్డిని అందజేసినట్లు తెలిపారు. నమో వెంకటేశాయ. ఈరోజు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్ అయిన జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి 8 లారీలు ఎండుగడ్డిని ఉచితంగా పలమనేరులో ఉన్న గోశాలకు పంపించడం జరిగింది. నిన్న బయలుదేరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.
తీసుకొచ్చి ఇక్కడ టీటీడీ గోశాలకు సంబంధించిన సిబ్బందికి మేము ఈ లారీలని అందించాం. ఇప్పుడు ఇదివరకు తిరుపతి కిందన గల గోశాలకు 16 లారీలు, అలాగే జూ పార్క్ 2 లారీలు 18, ఇప్పుడు 8, 26 లారీలను ఇప్పటికి మనం ఇవ్వడం జరిగింది. ఈ నెహ్రూ గారు మా తొందరలోనే మరో విడతలో 50 పడుకు కూడా ఇక్కడికి ఎండుగడ్డి లారీని పంపడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తం అంతా కూడా ఈ జ్యోతి నెహ్రూ ఫౌండేషన్, శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు మొత్తం ఈ ఖర్చును భరిస్తూ ఇక్కడికి ఫ్రీగా పంపిస్తూ ఉన్నారు. అక్కడ ఎండుగడ్డి రైతులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. లారీలు కిరాయికి పెట్టి మనం ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. నా పేరు ఆనంద్ అండి. ఇక్కడ పలమనేరు టీటీడీ గోశాల అగ్రికల్చర్ అసిస్టెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు మన పలమనేరు గోశాలలో ఉన్నటువంటి ఆవులకు ఎండుగడ్డిని సరఫరా చేయడం జరిగింది. ఒక 8 లారీల్లో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దించే కార్యక్రమం జరుగుతోంది. ఈ విధంగా వారితో పాటు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ అనే వాళ్ళు కూడా కలిసి ఇక్కడికి తీసుకురావడం అనేది ఒక మంచి విషయం. ఇక్కడ మన ఆవులకు ఈ విధంగా ఎండుగడ్డి సప్లై చేస్తున్నారు. దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. వీరు ఎలా అయితే ఈరోజు సప్లై చేశారో ఇదే విధంగా ముందు రోజుల్లో కూడా ఇక్కడికి తీసుకొచ్చి డొనేషన్ చేస్తామని వాళ్ళు వివరించడం జరిగింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇక్కడ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నాడని, జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యం అని అందరూ చెప్తూనే ఉన్నారు. పీపీపీ మోడల్లో 5 సంవత్సరాలు ఆయన నిర్మించలేకపోయారు. పీపీపీ మోడల్లో కళాశాలను పూర్తి చేస్తాం, బెదిరింపులు దిగారు. ప్రజలు అందరు బెదిరింపు ధోరణి కారణంగానే అందరి మీద దౌర్జన్యాలు, అటవిక పాలన చేసిన కారణంగానే ఎటువంటి గుణపాఠం నేర్పారో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. అప్పటికి కూడా ఆయన ఆత్మపరిశీలన చేయకుండా ప్రజలకు ఏది కావాలో, ప్రజల మనోభావాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద ఆయన మరి అరెస్ట్ చేస్తారో నాకైతే అర్థం కాల. విధానపరమైన నిర్ణయం ఇది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, నీతి ఆయోగ్ తీసుకున్న నిర్ణయం, తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం. అనేక చోట్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పోతే పిల్లు వేస్తే దాంట్లో కూడా పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాల కల్పన జరగాల, నాణ్యమైన వైద్యం కానీ లేదా మెరుగైన వైద్య సేవలు కానీ పేదలకు అందాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా చెప్పాయి. కానీ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్వార్థపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని తనంతో ఉంటున్న ఆ పార్టీ కానీ, ఆ పార్టీ నాయకత్వం కానీ ఈ రకంగా వ్యవహరిస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రంలో కళాశాలల నిర్మాణం జరగకూడదు, నాణ్యమైన వైద్య సేవలు పేదలకు అందకూడదు అనే ఒక విపరీత మానసికతతో బాధపడుతున్న వ్యక్తులు సమాజం దూరం ఉంచాల్సిన అవసరం ఉంది. 2.0 కళల్లో విహరించవచ్చు, పగటి కళలు కనొచ్చు, ప్యాలెస్లలో కూర్చొని రోజుకో కళ కనొచ్చు, ఎటువంటివైనా ఆలోచించుకోవచ్చు. కానీ ప్రజల అభిమానాన్ని చూరగొనాలనే విషయం గుర్తుపెట్టుకోవాలా. 2.0 కాదు, ఏ 0.0 కాదు, ఉన్న పాయింట్ ఒక పాయింట్ కూడా ఊడిపోయింది. ఆ వేసుకుంటున్న ప్యాంట్ అన్న కాపాడుకుంటే మంచిది. ఇప్పుడు మీరు మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు, ఎక్కడ టెంట్లు పొద్దున టెంట్ వేసి సాయంత్రానికి తీసేశారు, ఎక్కడ కనిపించలేదు. మేము తిరుగుతూ ఉన్నాం. ఈ యాత్ర మొన్న మేము అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సందర్భంగా 26 జిల్లాలు తిరిగాం, పెద్ద పెద్ద బహిరంగ సభలు చేశాం. ప్రతి సభలో కూడా 5 నుంచి 6 వేల మంది ఉంటే ప్రతి చోట నేను అడిగాను, మీలో ఎవరైనా ఒక్కరన్నా సంతకం పెట్టారా అని. ఒక్కరూ పెట్టామని చెప్పలేదు. అదే సందర్భంగా యాత్ర జరుగుతున్న సందర్భంగా దారి వెంబడి విద్యార్థులు కనిపిస్తే మాట్లాడే వాళ్ళం, లేదా అటల్ బిహారీ వాజ్పేయి గారి గొప్పతనం గురించి, వారి దేశానికి చేసిన సేవల గురించి చెప్పే క్రమంలో చివరిలో ఇది కూడా అడిగేవాళ్ళం. విద్యార్థులను అడిగేవాళ్ళం, కళాశాలలు అడిగేవాళ్ళం, డాక్టర్లు కలిస్తే అడిగేవాళ్ళం, కోర్టు దగ్గర అడ్వకేట్లు కలిస్తే అడిగేవాళ్ళం, లేదా ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కలిస్తే అడిగేవాళ్ళం. పట్టణాల్లో అడిగాం, గ్రామాల్లో అడిగాం, కళాశాలల్లో అడిగాం, పాఠశాలల్లో అడిగాం, పేదలను అడిగాం, డబ్బులున్న వాళ్ళని అడిగాం. ఎవరు కూడా మేము ఎక్కడ సంతకం పెట్టలేదు. దేని గురించి ఇది సంతకాలు పెట్టించుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర జనాభాలో మీరు 20% మాకు సంతకాలు పెట్టారంటున్నారు. ఎక్కడ చూసినా మాకు 0.2% కూడా పెట్టిన దాఖలాలు లేవు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా. వీళ్ళే కూర్చొని ఏదో కొన్ని సంతకాలు పెట్టి ఉంటారు, కుడి చేత్తో కొన్ని, ఎడం చేత్తో కొన్ని. మరి ఎవరు చూసినా మేము పెట్టలేదు అంటున్నారు. మరి వీళ్ళేమో పెట్టారంటున్నారు. ఎవరు పెట్టారు?
పెట్టిన దాఖలాలు లేవు. మరి వారికి ఏమైనా తెలియకుండా వారికి ఏమన్నా వారు కొత్తగా ప్రేతాత్మల్ని భూత ప్రేతాలని ఆత్మల్ని పెంచుతున్నారా, వాటి సంతకాలు పెట్టిస్తున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. రేణిగుంట రైల్వే పోలీస్ పరిధిలో జరిగిన చోరీ కేసును రైల్వే పోలీసులు విజయవంతంగా ఛేదించారు. డివిజనల్ సెక్యూరిటీ రైల్వే పోలీస్ తిరుపతి ఎస్ఆర్ హర్షిత ఆదేశాల మేరకు ఐఆర్పీ రేణిగుంట యతేంద్ర, రైల్వే పోలీస్ ఎస్ఐ మధుసూదన్, ఆర్పీఎస్ఐ ధర్మేందర్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ కేసును దర్యాప్తు చేశాయి. ఈ సందర్భంగా శనివారం రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఆర్పీ యతేంద్ర మాట్లాడుతూ రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుడిని ఆనంద్గా గుర్తించామని, అతను తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా కాశీ గ్రామం ఇందిరానగర్ కు చెందినవాడని తెలిపారు. విచారణలో రైల్వే స్టేషన్లు, రైల్వే కోర్టు ప్రాంగణాల్లో ప్రయాణికులను గమనించి చోరీలకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడిపై గతంలోనూ పలు రైల్వే చోరీల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నిందితుడిపై ఆర్పీఎస్ పరిధిలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. త్వరలో అతడిని కోర్టుకు హాజరుపరుచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఐఆర్పీ, ఆర్పీఎస్ అధికారులు అలాగే ఆర్పీఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కీలక పాత్ర పోషించిందని డిఎస్ఆర్పీ అధికారులు పేర్కొన్నారు. ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్ సిబ్బంది అయినటువంటి మధుసూదను, సో దాంతోపాటు మన ఐపీఎఫ్ సిఐబి చెన్నై గారు అండ్ వాళ్ళ టీంతో కలిసి అజయ్ అనే ఒక ముద్దాయిని మనము ఈరోజు అరెస్ట్ చేసామన్నమాట పుత్తూరు రైల్వే స్టేషన్లో. సో మనకు ఇంట్రాగేషన్లో మనకు తెలిసిందేమంటే ఇతను మనం గత నెలలో యాక్చువల్గా దర్శనానికి అని చెప్పి తిరుమల దర్శనానికి అనే ఒక విచిత్ర అనే ఒక లేడీ దర్శనానికి రావడం అయింది. ఆమె తిరుగు ప్రయాణంలో పాండిచ్చేరికి వెళ్తూ ఉంటే సో ఆమె మెడలో నుంచి ఇతను చైన్ దొంగలిస్తాడు. సో అప్పటి నుంచి ఈ కేసులో క్లూస్ గ్యాదరించి మనం సీసీ కెమెరాస్లో అంతా కూడా వెరిఫై చేసి అప్పటి నుంచి అతని కదలికలపై నిఘా వేశాం. సో నిన్నటి దినము ఐపీఎఫ్ సిఐబి గారి వాళ్ళ సిబ్బంది మరియు ఈ రేణిగుంట మన ఆర్పీఎస్ సిబ్బంది అందరూ కలిసి అతన్ని అరెస్ట్ చేయడమైంది. అరెస్ట్ చేసి ఇదే కాకుండా తదుపరి దర్యాప్తులో అతను మరొక 4 కేసుల్లో కూడా అతను ముద్దాయిగా ఉన్నాడని చెప్పి తెలిసింది. సో కాబట్టి మొత్తం అతని నుంచి ఒక 40 గ్రాముల బంగారం, మొత్తం 4 లక్షల రూపాయలు విలువైనటువంటి అతని నుంచి స్వాధీనం చేసుకున్నాము. సో రేపు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. దీనికి సహకరించినటువంటి ఐపీఎఫ్ సిఐబి గారి సిబ్బందికి మరియు మా ఐడి పార్టీ అండ్ ఆర్పీఎస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3న తిరుపతి సీతమ్మ నగర్ రోడ్డులో సావిత్రిబాయి విగ్రహాన్ని స్థాపించనున్నట్లు బీసీ నేతలు పేర్కొన్నారు. జనవరి 3వ తారీఖు నూతన సంవత్సరంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి విగ్రహావిష్కరణ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ రోడ్డు సీతమ్మ నగర్ పోయే కూడలినందు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహాన్ని తిరుపతి పట్టణంలో ఘనంగా పెద్ద ఎత్తున బీసీల యొక్క ఆధ్వర్యంలో బీసీ సంఘర్ష సమితి నాయకత్వంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు, అదేవిధంగా మన ఎంపీ గురుమూర్తి గారు, ఎమ్మెల్యే తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, తిరుపతి మేయర్ శిరీష గారు, చంద్రగిరి శాసనసభ్యులు పులిపర్తి నాని గారు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మోహన్ గారు, కిరణ్ మోహన్ గారు, అదేవిధంగా టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి గారు, మరి భాను ప్రకాష్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్లైనటువంటి ఆర్సి మునికృష్ణ గారు, మన అతను ముద్రనారాయణ గారు, అందరూ కూడా ఇక పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు, మేధావులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనేసి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పని తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి బీసీ ఉద్యమకారులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా విద్యార్థులకు, బీసీ మేధావులకు అందరికీ కూడా బీసీ సంఘర్ష సమితి పిలిపిస్తుంది. బీసీ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఈ తిరుపతి పట్టణంలో, తిరుపతి జిల్లాలో చేయడం జరిగింది. కాబట్టి బీసీ సోదరులందరూ కూడా జనవరి 3వ తారీఖు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున బీసీ కుల సంఘాల నాయకత్వంలో భారీ ఎత్తున తరలి రావాలని చెప్పని ఈ సందర్భంగా బీసీ సంఘర్ష సమితి పిలుపునిస్తుంది. మొట్టమొదటి భారతదేశపు
ఉపాధ్యాయురాలు. ఆవేళ ఈరోజు కేవలం ఆమె ఒక బీసీలకు సంబంధించిన మహిళే కాదు, ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి మహిళలకి చదువు వద్దనే, మహిళలు చదవకూడదని ఏవైతే ఆ రోజు అగ్రకులాలుగా ఉన్న వాళ్ళు మహిళలు చదువుకుంటే ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళని దూరంగా పెట్టారో చదువుకి, ఈ భావనతో ఉన్న వాళ్ళందరినీ వ్యతిరేకిస్తూ శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన భార్యనే ఆమెకే చదువు చెప్పించి దేశంలో ఉన్న మహిళలందరికీ, ఏ మహిళలైతే చదువుకు అక్షరాస్యతకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా చదువు చెప్పించాలనే ఉద్దేశంతో చేసిన తొలి ప్రయత్నంలో ఆయన సఫలీకృతులయ్యారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు సమాజంలో అగ్రకులాల వారి చేత. అటువంటి తొలి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి ఆమె విగ్రహావిష్కరణ మన తిరుపతిలో చేసుకోవడం చాలా ఆనందం. కాబట్టి తిరుపతిలో ఉన్న మహిళలు అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మాజీ సీఎం జగన్ కాపీల చదువులతో ఎదిగి రాజకీయాలలో నిసారీ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బీజేపీ నేతలు వైకాపా పాలనపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత అతన్ని ఎక్కడ మర్చిపోతుందో ఈ సమాజం, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, లేకంటే లా అండ్ ఆర్డర్ కానీ, ప్రపంచంలో పేరెన్నిక పొందినటువంటి సంస్థలన్నీ కూడా ఆంధ్ర వైపు చూస్తున్నటువంటి తరుణంలో నేను కూడా ఉన్నాను అని చెప్పి, లేకంటే దాని మీద ఓర్చుకోలేనటువంటి తనంతో విషప్రచారం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకరోజు బెంగళూరు ప్యాలెస్ నుంచి రావడము, ఒక కట్టుకథను తీసుకొచ్చి అల్లేటువంటి ప్రయత్నం చేయడం, ప్రజల్లో ఒక విష ప్రచారాన్ని వ్యాప్తి చేసేటువంటి ప్రయత్నం చేసే దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వైద్య రంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు, వైద్య రంగంలో సంస్కరణలు, వైద్య రంగంలో ప్రజలకు మెరుగైనటువంటి సేవల కోసం పీపీపీ మోడల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు రావడం ఏదైతే ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రచారాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రచారం మొదలుపెట్టి ఆయన రాజకీయాల్లో తన యొక్క వాళ్ళ నాన్నగారు ముందు సమాధానం చెప్పాల్సింది ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు కూడా గతంలో మనందరం కూడా చూసాం, విద్యా సంస్థల్లో విద్యార్థులందరికీ కూడా రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి విధానం మొదలుపెట్టాడు. అతను రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి తరుణంలోనే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వాళ్ళ నాన్నగారు ఆ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ పాఠశాలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విధానం తీసుకొచ్చాడు. దానిని ఏమన్నాము? ఒకటి, ఈరోజు 20 రాష్ట్రాల్లో పీపీపీ మోడల్ తోటి అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అది 2000 సంవత్సరం నుంచే ప్రారంభమయ్యాయి 20 రాష్ట్రాల్లో. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యతిరేకిస్తాడా, సమర్థిస్తాడా? లేకపోతే తన 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో విమానాశ్రయాలు, పోర్ట్లు, సెంట్రల్ యూనివర్సిటీలు, రహదారులు ఇవన్నీ కూడా వచ్చాయి. దాన్ని ఏమందాం? ఆరోగ్య సేవలు ఏవైతే ఉన్నాయో నీ హయాంలో పీపీపీ విధానంలోనే సేవలు అందించాయనేటువంటి విషయం నిజమా కాదా? మరి వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఇవన్నీ సక్రమైనప్పుడు నీ 5 సంవత్సరాల కాల పరిమితిలో ఈరోజు ఎందుకు అవి తప్పయ్యాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అదల్పాతాల్లోకి తొక్కి పెట్టేసినటువంటి వైసీపీ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని చెత్తగా అన్ని విధానాల్లో, ఎడ్యుకేషన్ విధానంలో అయినా, వైద్య రంగంలో అయినా, సంక్షేమ రంగంలో అయినా, వ్యవసాయ రంగమైనా, విద్యుత్ రంగమైనా, ఎంప్లాయ్మెంట్స్ రంగమైనా పనిచేసిన ప్రతి ఎన్జిఓ కష్టపడుతున్న ఈ రాష్ట్రంలో అందరిలో చేసినటువంటి అధోగతిని పునరుద్ధరించేదానికి చేస్తున్న ప్రయత్నంలో అందరికీ కావాల్సింది, పుట్టబోయే బిడ్డకాడి నుంచి చనిపోయే 60,000 ముసలోళ్ళ వరకు కావాల్సింది వైద్య రంగం. ఈ వైద్య రంగంలో ఒక యువ మంత్రి అని చెప్పచ్చు, నాలెడ్జ్ హబ్ అయినటువంటి డాక్టర్ సత్యకుమార్ గారు ఆయన తీసుకున్నటువంటి కొన్ని సంస్కరణలో వాళ్ళకి ఏం కన్నుగొట్టిందో మాకు తెలియదు. కానీ ఈరోజు పెద్దలు మాట్లాడిన విషయాలు కాకుండా 2 విషయాలు చెప్తున్నా. అటు ప్రజల్లో వైసీపీ వాళ్ళు చేస్తున్న వాస్తవాలు, అదేంటి అవాస్తవాలని, అంటే వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంది, వాస్తవాన్ని అవాస్తవాన్ని వాస్తవంగా చెప్పడంలో వాళ్ళు చాలా గెటుకులు.
దాంట్లో ఉన్న నాయకుల గురించి మీకు మేము కొత్తగా చెప్పాల్సిన పనిలా. వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో, వాళ్ళకి ఎంత తిక్కు ఉందో, వాళ్ళకి ఎంత వ్యంగ్యం ఉంటుందో అనేది. గత ఏడాది కాలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను చాలా వరకు కట్టడి చేయగలిగామని టాస్క్ ఫోర్స్ హెడ్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నామని, మరింతగా అరికట్టడానికి సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని, అలాగే గత ఏడాది అధికారంలో టాస్క్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ వివరాలు ఎస్పీ వివరించారు. గత సంవత్సర కాలంలో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ నుండి దాదాపుగా రిమార్కబుల్ అచీవ్మెంట్స్ జరిగింది. ముఖ్యంగా 64 కేసెస్ రిజిస్టర్ చేస్తూ దాదాపు 263 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న 52 మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేశారు. దాదాపు ఈ సంవత్సర కాలంలో 47 కోట్ల విలువైన 35.5 టన్నుల బరువు గల ఎర్రచందనాన్ని మరియు 63 వెహికల్స్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. ఇందులో రిపీటెడ్గా హ్యాబిచువల్గా ఎవరైతే అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై పీడాట్కు పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా రెడ్ శాండల్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని కంట్రోల్ చేయాలనే ఒక ప్రధాన ధ్యేయంతో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ మరియు ఫారెస్ట్ విభాగాలు రెండు కలిసి పూర్తిగా సహకరించుకొని పనిచేయడం జరిగింది ఈ సంవత్సరం. ఇందులో ముఖ్యంగా ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ని చాలా కోఆపరేషన్తో పూర్తిగా ఛేదించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం దాదాపు కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ని పూర్తిగా ఎఫెక్టివ్గా పనిచేయడం వలన 88% కన్విక్షన్ని సాధించడం జరిగింది. 2024లో ఉన్న 33% కన్విక్షన్ నుండి 25లో ఈరోజు 88% కన్విక్షన్ని సాధించడం జరిగింది. టోటల్గా 25 కేసెస్లో కన్విక్షన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కోఆపరేషన్స్తో మన రెడ్ శాండల్ స్మగ్లింగ్ అరికట్టడానికి పనిచేస్తున్నామో దీంట్లో భాగంగా టాస్క్ ఫోర్స్ ఇప్పుడు ఏదైతే పర్ఫార్మెన్స్ చూపించారో దాంట్లో భాగంగా ఇప్పుడు ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు 7 జిల్లాల నుంచి ఫిగర్స్ ఉన్నాయి. సో 114 కేసెస్లు రిజిస్టర్ చేయడం జరిగింది. 82 అఫెండర్స్ని అరెస్ట్ చేశారు. 72 వెహికల్స్ని సీజ్ చేశారు. అండ్ 36 టన్నులు వుడ్ సీజ్ చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. అదేవిధంగా ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా ఒక ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఏర్పాటు చేశాం తిరుపతిలో. దానికి డిఎఫ్ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ నోడల్ ఆఫీసర్గా పెట్టి అక్కడ ఒక కంట్రోల్ రూమ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కంప్లీట్గా 7 డిస్ట్రిక్ట్స్ సంబంధించిన కోఆర్డినేషన్స్ అన్నీ కూడా డైలీ బేసిస్లో ఆ ప్రొటెక్షన్ సెల్ నుంచి ఇప్పుడు కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంబైన్డ్ డేటాబేస్ కూడా ఏదైతే పోలీస్, ఫారెస్ట్ అండ్ టాస్క్ ఫోర్స్లో కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో కంబైన్డ్ డేటాబేస్ కూడా రెడీ చేస్తున్నాము. దానివల్ల మనకి మల్టిపుల్ టైమ్ అఫెండర్స్ అన్నది మనకు ఈజీగా తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ఏకాదశి ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబర్ 30, 31, జనవరి 1న శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాట్లు. స్వామివారి దర్శనం కల్పించడంలో సామాన్యులకు పెద్దపీట వెల్లడించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న విశ్వకర్మ యోజన పథకాన్ని చేతి వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన విశ్వకర్మ యోజన అమలు కమిటీ సభ్యులు చిట్టిబాబు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు. అవగాహన రాహిత్యంతో జగన్ వ్యాఖ్యలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మండిపడ్డ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3వ తేదీన తిరుపతి సీతమ్మ నగర్ రోడ్డులో సావిత్రిబాయి విగ్రహాన్ని స్థాపించనున్నాం పేర్కొన్న బీసీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.